ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నాను. సో యాక్చువల్గా నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఏ వీడియోలు కూడా చేయలేకపోయాను ఇన్ని రోజులు. సో ఇంకా కొన్ని గంటలైతే ఆంగ్ల నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. సో ఇక్కడ వార్త చూద్దాం. జై భీమ్లో ఒక వార్త అయితే వచ్చింది, అదేంటో చూద్దాం. సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం. సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు పలు సూచనలు చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సోమవారం ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్, క్రైమ్ షీ టీమ్స్తో పాటు పెట్రోలింగ్ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు అర్ధరాత్రి 12:30 గంటలలోపు ముగించుకోవాల్సి ఉంటుందని, ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తు అనుమతులు తీసుకోవడంతో పాటు వేడుకలు నిర్వహించుకునే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, అలాగే కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, ఈ వేడుకలు జరిగే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇండ్ల వారికి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని, వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాలు వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, ప్రధానంగా ఈ వేడుకల వేళ యువకులు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని, అలాగే వేగంగా వాహనాలు నడపడం, రోడ్లపై వెళ్లే వారిని ఇబ్బందికి గురిచేసి వ్యవహరిస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పవని, రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు రాకుండా ట్రాఫిక్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ట్రైసిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడతాయని, అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోబడుతుందని, పై ఆంక్షలను ఎవరైనా అతిక్రమించినా ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నెంబర్కు సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, ఈ వేడుకలను ప్రజలు యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ప్రజలకు సూచించారు. సో ఇది మన వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా 31st నైట్ ఎవరైనా గనక ఎక్కువ చేస్తే యువత, సో మీ పరిధిలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా 31st నైట్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అని చాలా మర్యాదగా చెప్పడం జరిగింది. పేపర్లో కూడా వార్త రాశారు కదా. సో దీన్ని బట్టి చూస్తుంటే పార్టీ లేదా పుష్ప అని ఎవరైనా అడిగితే కనుక తగ్గేదేలే అన్నట్టు కాకుండా, జస్ట్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మీకు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి యాక్సిడెంట్ మీకు అవ్వకుండా, మీరు ఎవరికి యాక్సిడెంట్స్ చేయకుండా, మీ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సమస్య కలిగించకుండా జాగ్రత్తగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని, ఈ వేడుకని మీ కుటుంబ సభ్యులతో జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మా జీ న్యూస్ గంగా ప్రవాహం నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.